హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుష ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ ఈరోజు వచ్చి మనం భువనగిరికి అయితే వచ్చాం. భువనగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది 6th మార్చ్న ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. అండ్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన టెంపుల్ అయితే ఇది. అండ్ ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్ అనమాట. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అంటే 1 month అవుతుందన్నమాట ప్రాణప్రతిష్ఠ అయ్యి. అండ్ మన కార్ పార్కింగ్ అంతా కూడా ఉంది. మనం కార్లో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా కారు అక్కడ స్టెప్స్ దాకా వెళ్ళి మనం పార్క్ చేసుకోవచ్చు. లేదంటే మనము స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. కింద నుంచి మెట్లెక్కి మనం కొండ మీదకి అయితే వెళ్ళచ్చు. అండ్ సేమ్ మనకి ఎట్లా తిరుపతి వెళ్తే ఎంత ఫీల్ ఉంటుందో అదే ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. అండ్ చాలా పెద్ద టెంపుల్ కదా, చాలా మైండ్ రిలాక్స్గా అనిపించింది అనమాట. అండ్ స్టిల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ మనకేంటంటే టు టెంపుల్ లోపల వరకు సెల్ అయితే ఎలా ఉంది. ఆ తర్వాత ఏంటంటే మనకి సెల్ అనేది డిపాజిట్ చేసేసి మనమైతే వెళ్ళాలన్నమాట. సెల్లో లేదు ఎంట్రీలో. అంటే నేను వచ్చి మీకు 30% వీడియో అయితే నేను షూట్ చేసి తీశాను. అండ్ మిగతా వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే పైన ఎవ్వరికి కూడా ఎలో లేదు సెల్. ఎంత విఐపి వచ్చినా కూడా సెల్ డిపాజిట్ చేసి మనం వెళ్ళాలన్నమాట. అండ్ టెంపుల్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ 1 month అవుతుంది కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. అండ్ వీకెండ్ వెళ్ళాం కదా మేము, సో క్రౌడ్ ఎక్కువగా ఉంది. మీరు వెళ్ళాలి అనుకుంటే కుదిరే పని అయితే వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళారంటే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా అనిపించింది. అంటే అది కాక మేము వెళ్ళింది ఏంటంటే మధ్యాహ్నం పూట వెళ్ళాము. సో అంటే టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి కదా, టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్ళామన్నమాట. 2కి అయితే ఓపెన్ చేస్తారు, 12కి క్లోజ్ చేసేసి 2కి ఓపెన్ చేస్తారు. సో మేము వెళ్ళింది 2కి వెళ్ళాము. అసలు కాళ్ళు అయితే ఫుల్గా మండిపోయినాయి అనమాట. బొగ్గుల మీద ఎక్కి నడుస్తున్నట్టుంది కానీ బండల మీద నడిచినట్లేదు. అప్పటికి ఆల్మోస్ట్ రెడ్ కార్పెట్ వేశారు. అయినా కూడా కార్పెట్లో నుంచి కూడా వేడి తన్నుకొని వచ్చిందనమాట. ఇంకా పిల్లోడిని అయితే మేము దించలేదు. వాడైతే మామూలుగానే మన సుమ్ము అస్సలు నడవడు. ఇంకా వాడినైతే ఎత్తుకొనే తిరిగాను. నాకైతే ఆ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసరికి దేవుడు బయటే కనిపించాడని చెప్పొచ్చు ఆ ఎండలో. టెంపుల్ మాత్రం నిజంగా చాలా 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 బాగా కట్టారనమాట. అండ్ ఇది వచ్చి రథం అనమాట, అంటే స్వామివారిని ఊరేగించే రథము. అండ్ కాటేజెస్ కూడా కడుతున్నారు. అండ్ అంటే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్వామివారి దగ్గర స్టే చేయాలి అని అనుకుంటే స్టే చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి కాటేజెస్ కూడా కడుతున్నారు. అండ్ ఇంత పెద్ద టెంపుల్, అది కూడా మనము ప్రాణప్రతిష్ఠ అయిన 1 monthకే మనం వచ్చి చూడడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇవంతా కూడా టెంపుల్ లోపల అంతా కూడా మొత్తం చాలా బాగా కట్టారనమాట. కానీ అసలు సెల్ అయితే అలో లేదు మనం టెంపుల్ లోపల షూట్ చేద్దామంటే. ఎందుకు అంటే మనము వీడియోస్ పెట్టి వైరల్ చేసేస్తామన్న దాంట్లో టెంపుల్ లోపలికి అయితే అలో లేదు అనుకుంటాను. బయటే మనం డిపాజిట్ చేసేసి వెళ్ళాలి. మనం ఫోన్ డిపాజిట్ చేయడానికైతే 5 rupees అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి అన్నీ లడ్డు కానీ పులిహార అన్నీ మనకి ప్రసాదం అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఎండలో అయితే వెళ్ళకూడదని మాకు అర్థమైపోయిందనమాట. అండ్ మా వాళ్ళైతే ఫుల్గా అస్సలు ఇంకా చాలా పెద్ద టెంపుల్ కదా, ఫుల్గా ఆడుకున్నారనమాట. అండ్ క్యూ అయితే చాలా పెద్ద క్యూవే ఉంది. అండ్ ఫాస్ట్గానే దర్శనం అయిపోయిందనమాట. అండ్ ఇది వచ్చి ఏంటంటే టోకెన్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనము సెల్ డిపాజిట్ చేసేసి వెళ్ళాలి. అండ్ చెకింగ్ అయితే 2 times చెక్ చేశారనమాట. అండ్ ఫస్ట్ ఏంటంటే చెక్ చేయరేమో అనుకొని వెళ్ళాము, కానీ 2 స్టాప్లో చెక్ చేశారు. సెల్ అయితే అస్సలు ఎలో లేదు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే
వాటర్లో వెంకటేశ్వర స్వామి పద్మనాభ స్వామి అనుకుంటాను పడుకొని ఉన్నారు. ఆ వ్యూ అయితే నాకు అబ్బా చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను షార్ట్స్ అనేది అప్లోడ్ చేశాను అండ్ స్టిల్ మేము ఒక 2 days నుంచి కూడా ఇలా టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉన్నాము. సో నాకైతే ఎడిటింగ్కి టైం దొరకలేదు. సో నేనైతే ఈరోజు ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని చెప్పి ఎడిట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక ఈ టెంపుల్కి మనకి యాదగిరి గుట్టకి ఒక 1/2 hour డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు యాదగిరి గుట్ట కూడా విజిట్ చేయొచ్చు అనమాట. యాదగిరి గుట్ట మాత్రం సూపర్గా డెవలప్ చేసేసారు. అండ్ భువనగిరికి ఇది రోడ్డుకి లోపల కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అండ్ కంపేరింగ్ టు మార్నింగ్ ఈవినింగ్ క్రౌడ్ ఎక్కువ ఉందనమాట. ఇలా తెలుసు అంటే మేము భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళామన్నమాట. అది యాదగిరిగుట్ట 4కి ఓపెన్ చేశారు. సో యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని బ్యాక్ వస్తున్నప్పుడు అయితే భువనగిరి ఫుల్ రోడ్ అంతా కూడా ఫుల్ వెహికల్స్ అనమాట. ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే అంత ట్రాఫిక్ జామ్ అయింది. మేబీ ఆఫ్టర్నూన్ ఎక్కువ సన్ ఉంటుంది కదా, సో అందుకని అందరూ ఈవినింగ్ దర్శనంకి ప్రిఫర్ చేసినట్టున్నారు. అండ్ ఫుల్ లైటింగ్ అనమాట. అండ్ ఈవినింగ్ కూడా ఒకసారి విజిట్ చేసి చూడాలన్నమాట ఆ లైటింగ్లో. అండ్ నేను చెప్పాను కదా నాకు ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఫుల్ కంటిన్యూగా మేము తిరుగుతూనే ఉన్నాం దర్శనం చేసుకుంటూ. ఇలా కొన్ని షాపింగ్ మాల్స్ అలా తిరిగాం కదా, సో నా థ్రోట్ అయితే బ్యాక్ అనమాట. అట్లే మళ్ళీ జలుబు చేసింది నాకు ఫుల్గా. అండ్ ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ దిగాం. అన్ని బయటే పిక్చర్స్ దిగాం, లోపల మనకి ఎలా లేదు కాబట్టి సెల్. ఇక్కడంతా ఎలా ఉందనమాట మనకి సెల్, లోపల దర్శనంకి మాత్రం ఎలా లేదు. అండ్ వెంకటేశ్వర స్వామిని అయితే నిజంగా అబ్బా ఎంత దగ్గర నుంచి చూడొచ్చు అంటే మనము అంత దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. నిజంగా చాలా మంచి దర్శనం అయితే అయింది. అండ్ వాటర్ వచ్చి అంటే అది పాచి పట్టడం కాదనమాట, అది ఆ కలరే అలాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంది. అండ్ 360 degrees వీడియో ఉన్నాయి. అవన్నీ కూడా మేము తీసుకున్నాం అనమాట, అంటే గుర్తుగా ఉంటాయి కదా అని. కాసేపు పిల్లలు అయితే ఇలా ఆడుకున్నారు. అండ్ నాకు ఏ వ్యూలో మీకు అలా చూపించాలి అన్నది నాకైతే అర్థం కాక నేను కెమెరాని అంతా తిప్పి మీకైతే చూపిస్తున్నాను. అండ్ సుమో అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అంటే ఏంటో టెంపుల్కి వస్తే ఒక మనశ్శాంతిగా, అంటే ఏమున్నా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, బ్లెస్సింగ్స్ అనేది బాగా అందినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ మనం వచ్చి వ్యూని పై స్టెప్స్ నుంచి చూడొచ్చు, ప్లస్ దగ్గర నుంచి చూడొచ్చు. మీరు చూసినట్టయితే నేను 2 వ్యూస్లో మీకు చూపించాను. అండ్ మా సుమో అయితే ఇంకా కింద నడుస్తానంటాడు, ఫుల్గా కాళ్ళు కాలిపోతున్నాయి. నేనేమి ఎత్తుకుంటే వాడు ఒప్పుకోవట్లేదు అనమాట. అండ్ మీరందరికీ కూడా నేనైతే చెప్తున్నాను, వెళ్ళండి ఖచ్చితంగా ప్లేస్ అయితే చూడండి. దీని పేరు మళ్ళీ నేను చెప్తున్నాను, భువనగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనకి క్యాబ్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మనం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా విజిట్ చేయండి, చాలా చాలా మంచి ప్లేస్. అండ్ అది కూడా ఏంటంటే మనకి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందంటే ఆ ఏరియా అంతా కూడా వెంకటేశ్వర స్వామి తిరిగిన ఏరియా అంట. అండ్ అక్కడ మనం వెళ్ళి దర్శించుకోవడం అన్నది నిజంగా అంటే తిరుపతి వెళ్ళలేని టైంలో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియో తీస్తే అంటే దూరం ఉన్న వాళ్ళు రాలేని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని అయితే నేనైతే వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చి మేము యాదగిరి గుట్టకైతే వచ్చామన్నమాట. యాదగిరి గుట్ట కూడా అక్కడి నుంచి ఒక 30 minutes అనమాట. సో యాదగిరి గుట్టకైతే వచ్చేసాము. అండ్ పార్కింగ్ వచ్చి ఏంటంటే యాదగిరి గుట్టలో కింద పార్క్ చేస్తే 50 rupees, కొండ మీదకి వెళ్తే 500 rupees అంటే తిరుపతిలో కూడా నిజంగా ఇంత కాస్ట్ అయితే లేదనమాట. 500 rupees పెట్టి మనము పైకి వెళ్ళి పార్క్ చేసుకోవడం అవసరమా అని చెప్పి మేమైతే 50 rupees పార్కింగ్లో పెట్టి, ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడేమో ఆటోలో వెళ్ళాము, పర్ హెడ్ 30 rupees అంట. వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీ బస్సులో అయితే వచ్చాము. అమ్మో అసలు ఎలా కొట్టుకుంటున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి కొట్టుకుంటున్నారు. అండ్ ఫుల్గా షాపింగ్ ఏరియాస్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా మనోళ్ళు ఆగుతారా, ఫుల్గా అయితే బొమ్మలు అన్నీ కొనుక్కున్నారు. ఉన్న బొమ్మలు చాలా అన్నట్టు ఇంకా ఎక్స్ట్రా ఒక 4 బొమ్మలు కొనుక్కొని ఇంటికైతే తీసుకొచ్చారనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా ఫుల్గానే ఉన్నారు, వీకెండ్ కదా, సో అయినా కూడా దర్శనం చాలా ఫాస్ట్గానే అయిపోయింది. మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాము.
అండ్ ఫాస్ట్గానే అయిందనమాట. అంటే పెద్ద వెయిటింగ్ ఏం లేదు, ఫ్లో ఉండిందనమాట. సో ఫాస్ట్గా వెళ్ళాము. అంటే క్లోజ్ చేసేస్తారేమో, ఫ్రీ దర్శనం ఏంటంటే అప్ టు 6 o'clockకి క్లోజ్ చేస్తారంట. మేము 5:40కి అలా పైకి వెళ్ళేసాము. అండ్ దర్శనం అయితే ఇంకా ఫ్రీ దర్శనంతో అయిపోయిందనమాట. చాలా బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది, ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. అండ్ లోపల స్వామివారిని దర్శించాక నిజంగా చాలా హ్యాపీ అనమాట, ఫీలింగ్ బ్లెస్డ్. అండ్ యాదగిరి గుట్ట మొత్తం కూడా షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే మనము ఫ్రీ దర్శనానికి కింద నుంచి వెళ్ళడంతో కిందే ఫోన్ డిపాజిట్ చేసేయాలి. సో డిపాజిట్ అయితే చేసాము. అండ్ పైన వేరే వాళ్ళు 500 దర్శనంకి వచ్చిన వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగి మేమైతే వాట్సాప్కి షేర్ చేయించుకున్నాము. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట. అండ్ సండే మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే నేను మీకు మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. బై బై.